అవకాశం గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. దట్ ఈస్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. అయితే ఆ ఆపర్చునిటీని ఎవరి ద్వారా తెలుసుకుంటే బెస్ట్ అంటే, సపోజ్ ఏదైనా సరే ఒక మంచి ఎగ్జామ్లో పాస్ అయిన వ్యక్తిని పాస్ అయ్యేది ఈజీనా కష్టమా అని అడిగితే పాస్ అయ్యేది ఈజీ అని చెప్తాడు. అదే ఫెయిల్ అయిన పర్సన్ అడిగినప్పుడు కష్టం అని చెప్తాడు. కాబట్టి ఏదైనా సరే సక్సెస్ పర్సన్ ద్వారా మనం తెలుసుకుంటే మనం కూడా సక్సెస్ అవుతాము. కాబట్టి అనతి కాలంలోనే ఒక గ్రేట్ ర్యాంక్, ప్రెస్టీజియస్ ర్యాంక్, సిల్వర్ ర్యాంక్ సంపాదించినటువంటి ట్యూషన్ ఆధార్ గారు వారి ద్వారా మనం తెలుసుకుంటే మనందరూ కూడా సక్సెస్ అవుతామని అభిప్రాయపడుతూ, సో అందరూ కూడా వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ సార్. సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా వాయిస్ క్లియర్ ఉందా? ఎస్ సార్, ఎస్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. డియర్ ఫ్రెండ్స్, మరొకసారి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ఒక అద్భుతమైన ప్రెజెంటేషన్, అద్భుతమైన బిజినెస్, అద్భుతంగా జీవితాన్ని మనకి మార్చివేయగలిగిన ఒక అద్భుత అవకాశం గురించి మనం ఈరోజు తెలుసుకోవడానికి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇందాక మన హెచ్జి రావు గారు చెప్పినట్లుగా ఒక గొప్ప అవకాశం గురించి తెలుసుకుని దాన్ని మనం వచ్చేసి ఆ అవకాశాన్ని మనం తెలుసుకోవడమే కాకుండా ఆ అవకాశాన్ని చేత పట్టుకుని దాన్ని అవకాశాన్ని అందిపుచ్చుకుని మనము దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే, దాన్ని ఫాలో అయినట్లయితే, ఇందులో ఉన్న ఎవరైతే సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళని ఫాలో అయినట్లయితే, వాళ్ళ అడుగుజాడల్లో నడిచినట్లయితే అద్భుతంగా జీవితాన్ని మార్చుకోగలిగే అవకాశం. సో డియర్ ఫ్రెండ్స్, అందరికీ ఇక్కడ సో హలో సార్, మీటింగ్ జూమ్ మీటింగ్ స్టార్ట్ అయింది, మీరు కనెక్ట్ అవుతారా ఫోన్ చెప్పండి. ప్రోడక్ట్ ఎట్లా సార్ పర్చేజ్? ప్రోడక్ట్ పర్చేజ్ చేయాల్సింది ఎట్లా సార్? ప్రోడక్ట్ పర్చేజ్ చేయాల్సింది ఏం లేదు. నేను ప్రోడక్ట్ మీకు పంపించేయమని చెప్పాను, మన వాళ్ళు పంపించేస్తారు. మీరు పెట్టిన అడ్రస్ కి ప్రోడక్ట్ వస్తుంది. మీరు జూమ్ మీటింగ్ కనెక్ట్ అవ్వండి. ఇప్పుడు మీరేం పర్చేజ్ చేయలేదు. ఓకే సార్, పంపించినా సార్. ఇప్పుడు పార్సల్ చేసినారా సార్? మీకు పార్సల్ ఇంకా చేయలేదు, ఈ రోజు రేపు చేస్తారు. మీకు చెప్పేస్తుంది. మీరు జూమ్ మీటింగ్ కనెక్ట్ అవ్వండి సార్. ఇప్పుడు అవన్నీ ఎందుకు, మీ ప్రోడక్ట్ వస్తుంది రేపు వాళ్ళు. ఓకే సార్. ఒక అద్భుతమైన టెక్నాలజీ ద్వారా తీసుకొచ్చిన ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ద్వారా ప్రతి ఇంటికి ఆరోగ్యాన్ని అందించడం. మరి ఇక్కడ వచ్చేసి ఈ విజన్ తోటి మిషన్ ఏమి తీసుకున్నా వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన ఆదాయ అవకాశం, వెల్త్ క్రియేషన్, సంపద సృష్టించుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వడం. సో ఈ రకంగా ఒక గొప్ప విజన్ అండ్ మిషన్ తోటి వచ్చిన ఈ గొప్ప అవకాశం. మరి ఈ న్యూ యంగ్ అనేది ఆపర్చునిటీ మనకు వచ్చేసి ఇక్కడ చండీగఢ్ నుంచి, చండీగఢ్ లో మనకి హెడ్ ఆఫీస్ అనేది ఉంటుంది. ప్రెసెంట్ మనం ఫ్రీ లాంచ్ లో ఉన్నాం. అఫీషియల్ లాంచింగ్ మనకి ఏప్రిల్ 1st వీక్ లో జరుగుతుంది. సో ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి మనం ఏదైతే ప్రోడక్ట్ గురించి మాట్లాడబోతున్నామో ఆ ప్రోడక్ట్ వచ్చేసి మనకు మ్యానుఫ్యాక్చరింగ్, థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ మనం సింగపూర్ నుంచి చేయిస్తున్నాం. సో ఇది మనకంటే ఏం కావాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ఏమేం కావాలి జీవితంలో అనేది ఒక్కసారి చూస్తే హెల్త్ అండ్ వెల్త్ రెండు కావాలి.
గతంలో అయితే నిజమే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పే పరిస్థితులు అనేవి ఉండేవి. కానీ ఇప్పుడు సామాజిక పరిస్థితులు అనేవి, ఆర్థిక అవసరాలనేవి ఆ విధంగా లేవు. కుటుంబ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు అండ్ ఆర్థిక అవసరాలు అలా లేవు. కంపల్సరీ హెల్త్ ఉండాలి. హెల్త్‌తో పాటు వెల్త్ అనేది కూడా మనకి కంపల్సరీగా ఉండాలి. మరి అటువంటిది పరిస్థితుల్లో మనకి ఏదైనా ఒక అవకాశం రెండింటిని ఇచ్చే అవకాశం ఏదైనా ఉందా? బయట మనం చూసుకుంటే సంపాదన వెనకపడి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నాం. మరి ఆరోగ్యమే మంచిది అనుకుంటే సంపదలో మనం సంపాదనలో వెనకబడుతున్నాం. ఈ రెండింటిని దృష్టితో ఒక అవకాశం ఏదైనా ఉందా అంటే, ఆ అవకాశమే మనకి ఈరోజు న్యూ యంగ్ అనే కంపెనీ క్యూర్సెల్ అనే ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ద్వారా మనకు తీసుకొనొచ్చింది. మరి ఏంటి క్యూర్సెల్ అనేది? ఒక అద్భుతమైన స్టెమ్ సెల్ టెక్నాలజీతో తయారైన product. మరి ఈ స్టెమ్ సెల్ ప్రొడక్ట్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ స్టెమ్ సెల్స్ అనేది ఎక్కడ మనకి ముందుగా రిసర్చ్ జరిగింది అని తీసుకున్నట్లయితే మనకొచ్చేసి స్విట్జర్లాండ్‌లో ఈ స్టెమ్ సెల్ గురించి రిసర్చ్ అనేది తొలిసారిగా జరిగింది. మరి ఈ స్టెమ్ సెల్ అనేది మనం తీసుకుంటే గ్రేప్ స్టెమ్ సెల్ అండ్ యాపిల్ స్టెమ్ సెల్ అనేది ఏదైతే ఉన్నాయో 2 తీసుకున్నట్లయితే ఈ యాపిల్ స్టెమ్ సెల్ గురించి మొట్టమొదటగా మనకు స్విట్జర్లాండ్‌లో రిసర్చ్ మెబిల్లే బయోకెమిస్ట్రీ ల్యాబ్ అనేది వాళ్ళ రిసర్చ్‌లో మనకు బయటపడింది. పేటెంటెడ్ మనకి ఇది ఇంగ్రీడియెంట్. మరి ఇది ఏంటి? గొప్పతనం ఏంటి అంటే సాధారణంగా డియర్ ఫ్రెండ్స్ మన ఇళ్లలో అందరం కూడా పళ్ళు తీసుకొస్తుంటాం, కొనుక్కొస్తుంటాం అండ్ తింటూ ఉంటాం. యాపిల్. యాపిల్ కూడా తీసుకొస్తాం. మామూలు రెడ్ యాపిల్, గ్రీన్ యాపిల్ ఇవి కూడా తీసుకొనొస్తాం, కొంటాం, తీసుకొనొస్తాం, తింటాం. వాటిని ఏం చేస్తామంటే ఒక యాపిల్‌ని మీరు కట్ చేసి కొద్దిసేపు అలా ఉంచారు. ఒక అరగంట, గంట ఉంచారనుకోండి. అది ఏమైపోతుంది? బ్రౌనిష్‌గా మారిపోతుంది. బ్రౌన్ కలర్‌లోకి వచ్చేస్తుంది. ఆ వైట్ పార్ట్ అంతా ఏదైతే ఉందో అది బ్రౌన్‌గా మారిపోతుంది. ఎందుకలా మారిందంటే ఆక్సిడేషన్ అనేది జరిగిందక్కడ. అదే యాపిల్‌ని మనం వచ్చేసి కోయకుండా, ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా రూమ్ టెంపరేచర్ దగ్గర టేబుల్ పైనో ఎక్కడన్నా మనం పెట్టేసామనుకోండి. అది డే బై డే ఏమైపోతుంది? అది కుచించుకుపోతుంది. అంటే అందులో ఉన్న వాటర్ అనేది ఆవిరైపోయి ఆ యాపిల్ పండు కుచించుకుపోవడం అనేది మనము కళ్ళతో చూడవచ్చు. అదే గ్రీన్ యాపిల్ ఏదైతే స్విట్జర్లాండ్‌లో ఉన్న ఒక రేర్ వెరైటీ మాలస్ డొమెస్టికా అనేది ఏదైతే ఉందో, ఈ గ్రీన్ యాపిల్ వచ్చేసి మనకు దాన్ని చెట్టు పైన నుంచి కోసి టేబుల్ పైన పెట్టినట్లయితే రూమ్ టెంపరేచర్ దగ్గర అది 2 నెలలైనా కూడా అది యాస్ ఇట్ ఈస్‌గా అంటే చెట్టు పైన ఎంత ఫ్రెష్‌గా ఉందో అంతే ఫ్రెష్‌గా ఉంటుంది. తర్వాత దీన్ని కట్ చేసి యాపిల్‌ని కట్ చేసి మళ్ళీ దాన్ని 2 భాగాల్ని జోడించి ఒక కట్టు కట్టినట్లుగా దాన్ని కట్టేసి అలాగే ఉంచేస్తే మళ్ళీ ఏమైంది? ఆ యాపిల్ అనేది అతుక్కుపోయింది. ఈ అద్భుతాన్ని గమనించి ఈ యాపిల్ అనేది మామూలు యాపిల్ కాదు. గ్రీన్ యాపిల్‌లో చాలా వెరైటీస్ ఉన్నాయి. కానీ ఈ వెరైటీలో ఉన్న గుణము వేరే ఏ దాంట్లోనూ లేదు. ఏముంది? ఇలా జరగడానికి కారణమేమి? ఆక్సిడేషన్ కోసి పక్కన పెట్టినా కూడా అది బ్రౌనిష్‌గా వెంటనే మారడం లేదు. కట్ చేసి మళ్ళీ దాన్ని కట్టు కట్టినట్లుగా దాన్ని కట్టేసి మళ్ళీ పెట్టేసి అది మళ్ళీ ఏమైపోతుంది? అతుక్కుపోతుంది. అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి దాన్ని రూమ్ టెంపరేచర్ దగ్గర పెట్టిన 2 నెలలైనా కూడా అది పాడవడం లేదు. ఏదో ఉంది సంథింగ్ ఉంది. ఆ యాపిల్ పైన రిసర్చ్ అనేది జరిగింది. రిసర్చ్‌లో అద్భుతమైన ఫలితాలనేది రావడం జరిగింది. ఆ అద్భుతమైన ఫలితాల మూలాన దాంట్లో ఉన్న స్టెమ్ సెల్ ఏదైతే ఉందో అది హ్యూమన్ స్టెమ్ సెల్ అంటే మనుషులకు సంబంధించిన స్టెమ్ సెల్‌తో 99% సిమిలారిటీస్ అనేది ఫైండ్ ఔట్ చేయడం. ఎప్పుడైతే హ్యూమన్ స్టెమ్ సెల్‌కి సిమిలారిటీస్ అనేది ఆ గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్‌లో గమనించారో మరైతే ఇది ఫ్రూట్ కాబట్టి మనుషులు తినే ఫ్రూట్ కాబట్టి దీన్ని మనకొచ్చేసి ఒక డోసేజ్ రూపంలో ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు. కొంతమంది పేషెంట్స్ పైన స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ పైన స్టార్ట్ చేశారు. ట్రయల్స్ అనేది స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ట్రయల్స్ చేశారో అద్భుతమైన ఫలితాలు మిరాకిల్ అంటే అన్‌బిలీవబుల్ ఫలితాలనేది దాంతో చూడడం జరిగింది. అప్పటి నుంచి మెబిల్లే బయోకెమిస్ట్రీ ల్యాబ్ అనేది దాన్ని ఉత్పత్తి చేస్తుంది. పేటెంట్ తీసుకొని మనకి ప్రపంచవ్యాప్తంగా అందిస్తుంది. మరి ఇది ఈ స్టెమ్ సెల్‌తో పాటుగా ఒక అద్భుతమైన బ్లెండ్ అంటే కాంబినేషన్. ఈ కాంబినేషన్‌తో ఈ క్యూర్ సెల్ ప్రొడక్ట్ అనేది తయారైంది. మరి ఈ కాంబినేషన్‌లో మనం చూసుకున్నట్లయితే
ఈ ప్రొడక్ట్ కి సంబంధించి మరి ఏదైతే మెబిల్లే బయోకెమిస్ట్రీ ల్యాబ్ అని చెప్పేసి చెప్పామో, ఈ మెబిల్లే బయోకెమిస్ట్రీ ల్యాబ్ ఏదైతే తయారు చేస్తుందో ఇంగ్రీడియెంట్ ని ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల సర్టిఫికేట్స్, పేటెంట్స్‌తో సహా అన్ని రకాల సర్టిఫికేట్స్ అనేది పొందింది. 100% నేచురల్ ప్రొడక్ట్, జీఎంఓ ఫ్రీ. ఎవరైనా కూడా దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. ఎందుకంటే ప్లాంట్ బేస్డ్ కాబట్టి ఇందులో ఎటువంటి మనకి అనిమల్ ఇంగ్రీడియెంట్స్ అనేది లేవు. సో, ఆ రకంగా అన్ని రకాల సర్టిఫికేట్స్ ప్రపంచవ్యాప్తంగా దీన్ని మనము ప్రొడక్ట్ వాడడానికి, అమ్మడానికి అన్ని రకాల సర్టిఫికేట్స్ అనేది దీనికి ఉన్నాయి. మరి ఇక్కడ మనకొచ్చేసి ఒక అద్భుతమైన కాంబినేషన్ అని చెప్పేసాను. ఈ అద్భుతమైన కాంబినేషన్ అనేది ఏంటి? మరి ఈ కాంబినేషన్ ద్వారా మనకు ఏమేం లభిస్తుంది అనేది ఒకసారి చూసుకుంటే, ఇక్కడ గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్, మాలస్ డొమెస్టికా, గ్రేప్ స్టెమ్ సెల్, సోలార్ విటీస్ ఈ రెండింటితో పాటుగా ఈ కాంబినేషన్ ఇది అసాయి బెర్రీ, బ్లూబెర్రీ, క్లోరెలా ఎక్స్ట్రాక్ట్, అస్టర్గాంథిక్, బార్లీ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్, బ్లాక్ కోహోట్ ఎక్స్ట్రాక్ట్ అండ్ ఒమేగా 369 ప్లాంట్ బేస్డ్ ఒమేగా 369 అని చెప్పేసి మనకు ఇక్కడ ఉన్నాయి. మరి ఈ కాంబినేషన్ అనేది మనకు ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని మనం ఒక్కసారి మనం గమనించాలి. దాని గురించి అర్థం చేసుకోవాలి అంటే ముందుగా మనం తెలుసుకోవాల్సినది ఏమంటే అసలు మనం ఎందుకు జబ్బుల బారిన పడుతున్నాము, రకరకాల డిఫరెంట్ డిసీజ్ డిజార్డర్స్ అనేది మనకి ఎందుకు వస్తున్నాయి అనే దాన్ని ఒక్కసారి మనము మననం చేసుకోవాలి. మరి అయితే ఎలా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి మన బాడీలో ప్రాబ్లమ్స్ ఒక్కసారి గమనించండి. 30 సంవత్సరాల క్రితం మనం ఒక్కసారి గమనిస్తే అప్పుడున్న మనుషుల్లో సమాజంలో సమాజపరంగా అంత టోటాలిటీ పైన అందరిపైన మనం ఆలోచించిన సమాజంలో ఆరోగ్యవంతులు ఉండేవారు, అనారోగ్యవంతులు ఉండేవారు. అయితే ఆరోగ్యవంతులు ఎక్కువ మంది ఉండేవారు, అనారోగ్యవంతులు తక్కువ మంది ఉండేవారు. కానీ ఈనాడు పరిస్థితి మనం గమనించినట్లయితే అనారోగ్యవంతుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆరోగ్యవంతుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఎందువల్ల మరి ఈ మార్పు అనేది చూసుకుంటే ఒక సామెత కూడా ఉంది, డబ్బు లేని ఇల్లు ఉంది కానీ జబ్బు లేని ఇల్లు లేదు. మరి ఎందుకు ఈ రకంగా ప్రతి ఒక్క ఇంట్లో పేషెంట్స్ ఉన్నారు, ప్రతి ఒక్క ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ బాధపడే ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఏదో చిన్నదో పెద్దదో ఎందుకు హెల్త్ ఇష్యూ అనేది వస్తుంది. బేసిక్ గా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మన శరీరంలో ఉన్న కణాలు, అదే సెల్స్ అని చెప్పేసి అంటాం. బాడీలో సెల్స్, ఈ కోట్ల సెల్స్ అనేది మన బాడీలో ఉంటాయి. ఈ సెల్స్ అనేది డ్యామేజ్ అవ్వడం అనేది మెయిన్ కారణం. ఎప్పుడైతే సెల్స్ డ్యామేజ్ అవుతాయో, సెల్స్ ఏ ఆర్గాన్ లో ఉన్నాయో ఆ ఏ ఆర్గాన్ లో అయితే ఈ డ్యామేజ్డ్ సెల్స్ అనేది అక్యూములేట్ అవుతాయో, జమ అవుతాయో, ఆ ఆర్గానికి సంబంధించి ఆ అవయవానికి సంబంధించి హెల్త్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. మరైతే రెండో కారణం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అసలు సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి, ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి అంటే ఇప్పుడు మన శరీరంలో ఉన్న కోట్ల సెల్ కి కామన్ ఫుడ్ వచ్చేసి గ్లూకోజ్ తో పాటుగా కొన్ని సెల్స్ కి కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కూడా, అంటే ప్రత్యేక ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బోన్ సెల్ ఉంది, ఎముకలు. బోన్ సెల్ కి కాల్షియం ఖచ్చితంగా కావాలి, బ్లడ్ సెల్ కి ఐరన్ కంపల్సరీగా కావాలి, బ్రెయిన్ సెల్ కి ఒమేగా 369 కంపల్సరీ కావాలి, తర్వాత మజిల్ సెల్ కి ప్రోటీన్ కావాలి. ఈ రకంగా ఒక్కొక్క సెల్ కి ఒక్కొక్క రకమైన అదనపు పోషకాలు కూడా అవసరమై ఉంటాయి. గ్లూకోజ్ తో పాటు గ్లూకోజ్ అయితే అన్నిటికీ కామన్. మరి అయితే ఈ సెల్స్ కి కావాల్సిన ఫుడ్ అనేది ఎలా అందుతుంది అంటే మనం తినే ఆహారం ద్వారా సెల్స్ కి ఫుడ్ అనేది అందుతుంది. మరి మనం తినే ఆహారంలో ఈ రోజు గమనించండి ఫ్రెండ్స్, బాగా జాగ్రత్తగా మనమే ఒక క్వశ్చన్ వేసుకుంటాం. మనం తినే తిండి ద్వారా మనకు వచ్చేసి కడుపు అయితే నిండుతుంది కానీ మన శరీరానికి అవసరమైన అన్ని రకాల విటమిన్లు, మినరల్స్, సూక్ష్మ పోషకాలు, ఫ్లేవనాయిడ్స్, అమైనో యాసిడ్స్ ఇవన్నీ కూడా లభిస్తున్నాయా అంటే లభించడం లేదు అని చెప్పవచ్చు. సో ఈ రకంగా పోషకాహార లోపాలు అనేది మనకు ఏర్పడుతున్నాయి. మరి సెల్స్ కి కావాల్సిన పోషకాలు ఎప్పుడైతే లభించవో అవి ఏమవుతున్నాయి, డ్యామేజ్ అవుతున్నాయి. రీజన్ నెంబర్ 1, పోషకాహార లోపాల వల్ల మన శరీరంలో డ్యామేజ్ అవుతున్నాయి. రీజన్ నెంబర్ 2, ఈ రోజు మనం తీసుకుంటే మనం వచ్చేసి రకరకాల మార్గాల ద్వారా మన శరీరానికి అవసరం లేని ఎన్నో రకాల కెమికల్స్, ప్రమాదకర కెమికల్స్, టాక్సిన్స్ అంటే విష పదార్థాలు మన బాడీలోకి వెళ్తున్నాయి. ఏ రకంగా వెళ్తున్నాయి, మనం వాడే సోపులు, షాంపూలు, క్రీములు అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ప్రేలు, వీటి ద్వారా స్కిన్ పైన
మనం వాడినప్పుడు ఆ స్కిన్‌కి యొక్క పెనిట్రేషన్ ద్వారా అంటే పెనిట్రేట్ అవుతున్నాయి. లోపలికి చొచ్చుకొని పోతున్నాయి. అదొక మార్గం. ఈ రోజు మనం పీల్చుకునే గాలి ద్వారా ఎన్నో రకాల కెమికల్స్ బాడీలోకి వెళ్తున్నాయి. తాగే నీటి ద్వారా వెళ్తున్నాయి. మనం తినే ఆహారం ద్వారా అయితే చెప్పనక్కరనే లేదు. అది వెజిటేరియన్ ఫుడ్ అయినా, నాన్ వెజిటేరియన్ ఫుడ్ అయినా విపరీతమైన కెమికల్స్ అనేది మన బాడీలోకి వెళ్తున్నాయి. అలా వెళ్ళిన కెమికల్స్ వల్ల టాక్సిన్స్ విష పదార్థాల వల్ల మన బాడీలో సెల్స్ అనేది డ్యామేజ్ అవుతుంది. రీజన్ నంబర్ 3 మనం ఈ రోజు వైర్‌లెస్ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. ఈ వైర్‌లెస్ ప్రపంచంలో మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యొక్క ప్రభావం అనేది కూడా విపరీతంగా ఉంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల కూడా మన సెల్స్ అనేది డ్యామేజ్ అవుతున్నాయి. రీజన్ నంబర్ 4 మనకి సూర్యుని నుంచి లభించే సూర్యరశ్మిలో అతి నీల లోహిత కిరణాలు అంటే అల్ట్రా వైలెట్ రేస్ అనేది ఉంటాయి. అవి డైరెక్ట్‌గా మన స్కిన్ పైన పడినప్పుడు కూడా సెల్స్ అనేది డ్యామేజ్ అవుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఏంటంటే మనకు స్ట్రెస్, ఒత్తిడి, వర్క్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్, పిల్లల స్ట్రెస్, చదువుకునే పిల్లలకి చదువు స్ట్రెస్, ఉద్యోగస్తులకు ఉద్యోగం రాలేదనే స్ట్రెస్, డబ్బులు ఇచ్చిన వాడికి స్ట్రెస్, పుచ్చుకున్న వాడికి స్ట్రెస్, బిజినెస్‌లో పెట్టుబడి పెట్టిన వాడికి స్ట్రెస్, భార్యాభర్తల మధ్య స్ట్రెస్. ఇలా ఏ మానవ సంబంధాలు తీసుకున్నా, ఏ అవసరాలు, పనులు తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు స్ట్రెస్‌లో ఉన్నారు. తీవ్రమైన ఒత్తిడిలో అనేది జీవిస్తున్నారు. ఈ ఒత్తిడి వల్ల కూడా విపరీతంగా సెల్స్ అనేది డ్యామేజ్ అవుతున్నాయి. మరి ఇలా ఈ కారణాల వల్ల మనకి ఏదైతే ఉన్నాయో సెల్స్ అయితే డ్యామేజ్ అవుతున్నాయి. మరి ఇలా డ్యామేజ్ అయిన సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ ఆర్గాన్‌లో, ఏ అవయవంలో ఎక్కువగా కాన్సంట్రేట్ అవుతాయో ఆ అవయవానికి సంబంధించిన డిజార్డర్ అనేది స్టార్ట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఒక్కసారి చూసుకుంటే సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి కరెక్టే. సెల్స్ డ్యామేజ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది కదా! ఇప్పుడు మనం సాధారణంగా కనిపిస్తుంటాం. సాధారణంగా ఉంటాం. చూడడానికి సాధారణంగా ఉంటాం. ఏం ప్రాబ్లమ్ లేనట్టు ఉంటాం. కానీ ఉన్నట్టుండి సడెన్‌గా ఒకరోజు ఏదో ఒక న్యూస్ వస్తుంది. సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చింది. సడెన్‌గా మనకొచ్చేసి కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చింది. సడెన్‌గా రాలేదండి. కొన్ని సంవత్సరాల నుంచి దాని యొక్క తయారీ అనేది శరీరం సెల్స్ డ్యామేజ్ అవుతూ ఫస్ట్ మనకి 5% అసలు ఆరోగ్యంగా ఉన్న కొంచెం కొంచెంగా డ్యామేజ్ అవుతూ 10%, 20%, 30%, 40%, 50%, 60, 70, 80, 90 ఇలా డ్యామేజ్ అవుతూ అది ఆ రోజు వచ్చేసి 90% డ్యామేజ్ అయిన తర్వాత దాని యొక్క లక్షణాలు అనేది బయటపడుతున్నాయి. అప్పుడు హాస్పిటల్‌కి పరిగెడుతున్నాం. అదృష్టం బాగుంటే కొన్ని లక్షల రూపాయల ఖర్చుతో ప్రాణాలు దక్కించుకుంటున్నాం. లేదంటే దురదృష్టవంతులైతే దైవం దగ్గరికి చేరుకుంటున్నాం. సో, ఈ రకంగా మనకున్న పరిస్థితుల్లో మనం ఏం చేయాలా అనేది చూసుకుంటే, ఈ రీజన్స్ ఏవైతే చెప్పామో సెల్స్ డ్యామేజ్ అవ్వడానికి, దానికి ఈ మన ప్రొడక్ట్ క్యూర్సెల్ ప్రొడక్ట్ ఏ విధంగా మనకు తోడ్పడుతుంది. ఈ పాయింట్‌ని మనము తెలుసుకోవాలి. సో, ఇక్కడ మనకు చూడండి మనకి ఏదైతే ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయో ఇందులో అద్భుతమైన విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా ఉండడం వల్ల ఇవి తిన్నప్పుడు మనకు క్యూర్సెల్‌ని మనం తిన్నప్పుడు మన శరీరానికి అవసరమైన పోషకాలు లభించడం వల్ల ఏం జరుగుతుంది? పోషకాహార లోపాల వల్ల డ్యామేజ్ అయిన సెల్స్ అనేది రిపేర్ అవుతున్నాయి. రీజన్ నంబర్ 1. రీజన్ నంబర్ 2లో ఏం చెప్పాం? కెమికల్స్. క్యూర్సెల్ ప్రొడక్ట్‌లో మనకొచ్చేసి బాడీలో కెమికల్స్‌ని, టాక్సిన్స్‌ని బయటికి పంపించే ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. దానివల్ల ఏమైపోతుంది అంటే మన ఇంగ్రీడియెంట్స్ ఏం చేస్తున్నాయంటే మన శరీరంలో టాక్సిన్స్‌ని బయటికి పంపిస్తున్నాయి. ఆ కెమికల్స్, టాక్సిన్స్ ఎప్పుడైతే బయటకి వెళ్ళిపోతాయో ఆ కెమికల్స్ వల్ల, టాక్సిన్స్ వల్ల డ్యామేజ్ అయిన సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి రివైటలైజ్ అవుతున్నాయి. నెక్స్ట్ తీసుకుంటే స్ట్రెస్ వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల అల్ట్రా వైలెట్ అంతేకాకుండా మన శరీరంలో నిరంతరం జరిగే ఆక్సిడేషన్ అంటాం. అంటే ఆక్సిజన్ మన శరీరంలో మనం పీల్చుకున్న ఆక్సిజన్ ఏదైతే ఉందో అది బ్లడ్‌లో కలిసినప్పుడు ఎనర్జీగా మారినప్పుడు అక్కడ అనేది మనకు ఈ యొక్క మన శరీరానికి హానికర కణం అనేది ఒకటి ఏర్పడుతుంది. దాన్నే ఆక్సిడెంట్ అంటాం. ఫ్రీ రాడికల్స్ అంటాం. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. ఆక్సిడేటివ్ డ్యామేజ్ అంటాం. మరి ఇది నిరంతరం జరిగే ఆక్సిడేషన్ వల్లనే కాకుండా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల, స్ట్రెస్ వల్ల అండ్ తర్వాత వచ్చేసి మనకు ఈ అల్ట్రా వైలెట్ రేస్ వల్ల కూడా మనకు అవి ఏర్పడుతున్నాయి మన శరీరంలో. ముఖ్యంగా క్యాన్సర్స్‌కి కారణం అనేది అవుతుంది. మరి దీన్ని ఏమంటున్నాం? ఆక్సిడెంట్ అని అంటున్నాం. మరి వీటికి విరుగుడు ఏంటి అని చూసుకుంటే ఆక్సిడెంట్‌కి విరుగుడు యాంటీ ఆక్సిడెంట్. పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మన క్యూర్సెల్‌లో ఉన్నాయి. ఇంతవరకు ప్రపంచంలో సైన్స్ కనుగొన్న ఫుడ్స్‌లో ఆహార పదార్థాల్లో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆస్ట్రాజానిన్, బ్లూబెర్రీ అండ్ అసాయి బెర్రీ అనేవి ఈ 3 కూడా చాలా అద్భుతమైన యాంటీ
యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి బాగా ఉన్నాయి. సో ఇవి ఏం చేస్తున్నాయి, ఏవైతే డ్యామేజ్ సెల్స్ ఉన్నాయో వాటిని మనకు వచ్చేసి రిజ్యూనివేట్ చేస్తున్నాయి. ఆ తర్వాత కొన్ని సెల్స్ ఎలా ఉంటాయంటే డెడ్ సెల్స్, ఇర్రిపేరబుల్ సెల్స్, అవి తరంగా రిపేరింగ్ రావు. మరి అటువంటి సెల్స్ ని ఏం చేయాలా, రీప్లేస్ చేయాలి. మరి రీప్లేస్ చేయాలంటే రీప్లేస్మెంట్ కి థెరపీ ఏదైనా కూడా ఉందా మనకు చూసుకుంటే ఎస్, హ్యూమన్ స్టెమ్ సెల్ థెరపీ అనేది ఒకటి ఉంది. ఆ తర్వాత వచ్చేసి మనకి రెండోది ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ థెరపీ అనేది ఒకటి ఉంది. హ్యూమన్ స్టెమ్ సెల్ థెరపీ అంటే ఏమి అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి శరీరంలో కూడా మన ఏంటి అంటే స్టెమ్ సెల్స్ అనేది తయారవుతుంటాయి. ప్రతిరోజు స్టెమ్ సెల్స్ ప్రొడక్షన్ అనేది మన బాడీలో జరుగుతూ ఉంటుంది. మరి ఈ బాడీలో జరుగుతున్న స్టెమ్ సెల్ అనేది మనకు హెల్తీ సెల్స్ ని రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటుంది, డెడ్ సెల్స్ ని రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మనకు వచ్చేసి శరీరంలో ఉన్న స్టెమ్ సెల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మళ్ళీ మనకు వచ్చేసి ట్రీటబుల్ కండిషన్ లోకి తెచ్చి మళ్ళీ మీ బాడీలో పార్ట్లు దాన్ని ఇంజెక్ట్ చేస్తే మనకి అక్కడ స్టెమ్ సెల్ అనేది మనకి అద్భుతంగా పనిచేసే అవకాశం కూడా ఉంది. రీసెర్చ్ అనేది ఇంకా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ఇంకా వాటి యొక్క ఫలితాలు ఏంటి, రిజల్ట్స్ అనేది ఇంకా రాలేదు. చాలా దేశాల్లో చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి హ్యూమన్ స్టెమ్ సెల్ థెరపీ పై. మరి అయితే ఇప్పుడు కొన్ని చోట్ల అవైలబుల్ ఉన్న చోట్ల ఒకవేళ చేయించుకుందామంటే మినిమం 10 లక్షల నుంచి 10 కోట్ల వరకు కూడా అది ఖర్చు అయ్యే పని ఉంది. అది చాలా లాంగ్ ప్రాసెస్. అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఫలితాలు కూడా ఇంకా అంత అనుకున్నంత ఫలితాలు కూడా రావట్లేదు. మరి దానికి ఏముంది, మనకి ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా అని చూస్తే ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ థెరపీ ఏదైతే ఉందో, ఈ ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ థెరపీ హ్యూమన్ స్టెమ్ సెల్ థెరపీతో పోల్చుకుంటూ ధర పరంగా చాలా చౌక, అత్యంత చౌక. ఖర్చుతో పోలిస్తే ఈ చౌక. మరి కాదు, ప్లాంట్ బేస్డ్ కావడం వల్ల ఏమి వెరీ సేఫ్, ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. అత్యంత అనువుగా మన ఇళ్లలో ఉంటే వాడుకోవచ్చు. ఈ ప్లాంట్ బేస్డ్ సెల్స్ అనేది మనకు ఏం చేస్తాయి, ఇవి మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్స్ ని మనకు మన బాడీలో ఉన్న డ్యామేజ్డ్ డెడ్ సెల్స్ ని రీప్లేస్ చేస్తున్నాయి. అయితే స్టెమ్ సెల్ గురించి ఇన్నిసార్లు మాట్లాడుతున్నాం. అసలు స్టెమ్ సెల్ యొక్క ఆరిజిన్ అంటే ఎలా జరుగుతుంది, ఏంటి స్టెమ్ సెల్ గురించి అనేది ఒక్కసారి చూసుకుంటే, తల్లి గర్భంలో పిండం ఏర్పడినప్పుడు ఆ పిండానికి తల్లికి కనెక్షన్ వచ్చేసి అంబిలికల్ కార్డ్, బొడ్డుతాడు అని చెప్పేసి అంటాము. మరి ఇక్కడ దీని నుంచి మన పిండంలోకి ఏమెడుతుంది అంటే మనకు స్టెమ్ సెల్, బ్లడ్ రూపంలో స్టెమ్ సెల్ అనేది ఉంటుంది. ఈ స్టెమ్ సెల్ యొక్క గుణం ఏంటంటే మన శరీరంలో ఉన్న 258 రకాల సెల్స్ ఏవైతే కణాలు ఉన్నాయో వాటిలో ఏ సెల్ గానైనా కన్వర్ట్ అయ్యే గుణం అనేది మన స్టెమ్ సెల్ కి ఉంటుంది. మరి ఇక్కడ తల్లి గర్భంలో అక్కడ వస్తున్న పిండంలోకి వస్తున్న స్టెమ్ సెల్ ఏమవుతుంది, పిండంలో వచ్చేసి మనకి ఒక బేబీ తయారవుతుంది. ఒక అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, బేబీ తయారవుతుంది. ఆ బేబీకి అన్ని రకాల అవయవాలు అనేది ఏర్పడుతున్నాయి. తర్వాత 9 నెలల తర్వాత ఆ బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ శరీరంలో ఓన్ గా స్టెమ్ సెల్ ప్రొడక్షన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. మరి ఇక్కడ బిడ్డ పుట్టిన తర్వాత ఓన్ స్టెమ్ సెల్ ప్రొడక్షన్ తయారయ్యి ప్రొడక్షన్ అవుతూ ఇలా ఎలా కొనసాగుతుంది, ఎంతవరకు కొనసాగుతుంది అంటే 16, 17, 18, 19 సంవత్సరాల వయసు వచ్చే వరకు వాళ్ళ శరీరంలో 100% కెపాసిటీ అంటే ఓన్ స్టెమ్ సెల్ ప్రొడక్షన్ కెపాసిటీ 100% వరకు. ఈ దశలోనే వాళ్ళకి ఏమవుతుంది అంటే ఆ శరీరంలో అన్ని రకాల ఇంటర్నల్ ఆర్గాన్స్, ఎక్స్టర్నల్ ఆర్గాన్స్, అన్ని రకాల అవయవాలు పూర్తి స్థాయిలో డెవలప్ అవుతాయి, పూర్తి స్థాయిలో అభివృద్ధి. ఆ తర్వాత 19 సంవత్సరాల వయసు తర్వాత వయసు పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే ఈ స్టెమ్ సెల్ ప్రొడక్షన్ కెపాసిటీ ఏదైతే ఉందో వస్తుంది. 100% నుంచి 9%, 8%, 70%, 60%, 50%, 30%, 20%, 10% ఇలాగా తగ్గుతూ వస్తుంది. ఈ కొద్ది ఒక వైపు ఏమో ఓన్ స్టెమ్ సెల్ ప్రొడక్షన్ అనేది మన బాడీలో తగ్గుతూ వస్తుంది. ఇంకొక వైపు ఏమో ఇందాక చెప్పుకున్నట్ల మనకి రకరకాల కారణాల వల్ల డ్యామేజ్డ్ సెల్స్ అనేది పెరుగుతున్నాయి. ఈ డ్యామేజ్డ్ సెల్స్ పెరిగే కొద్దీ ఏమైపోతుంది అంటే అక్కడ డిఫరెంట్ ఆర్గాన్స్ అది అక్యుములేషన్ అనేది అవ్వడము స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే అక్యుములేషన్ అవ్వడం స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే అది డ్యామేజ్ లెవెల్ హై లెవెల్కి వెళ్ళిపోతుందో అప్పుడు ఆర్గానికి సంబంధించిన డిజార్డర్ అనేది రావడము జరుగుతుంది. మరి ఇక్కడ మనకు ఈ క్యూర్ సెల్ అనేది ఏం చేస్తుంది అంటే ఎక్స్టర్నల్ గా స్టెమ్ సెల్ అనేది అందివ్వడం ద్వారా అక్కడ స్టెమ్ సెల్స్ మనకు డెడ్ సెల్స్ తో రీప్లేస్ అవ్వడమే కాకుండా మన శరీరాలలో ఏదైతే ఓన్ స్టెమ్ సెల్ ప్రొడక్షన్ అనేది ఉందో దానిని అప్ టు 80% వరకు ఇంక్రీజ్ అనేది చేయడం జరుగుతుంది.
ఇది ఎప్పుడైతే 80% వరకు ఇంక్రీజ్ అయిందో, ఓన్ స్టెమ్ సెల్ ప్రొడక్షన్ మన బాడీలో పెరిగిందో, అప్పుడు ఈ రీప్లేస్మెంట్ అనేది ఏదైతే ఉందో డెడ్ సెల్స్ అండ్ ఇర్రిపేరబుల్ సెల్స్ రీప్లేస్మెంట్ ఏదైతే ఉందో చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఎప్పుడైతే ఫాస్ట్ గా రీప్లేస్మెంట్ అయిందో, ఆ సెల్స్ అన్ని హెల్తీ సెల్స్ గా మారిపోయాయో, సెల్స్ హెల్తీ అయితే ఆర్గాన్ హెల్తీ అయిపోతుంది. ఆర్గాన్ హెల్తీ అయితే ఆ ఆర్గానిక్ సంబంధించిన డిజార్డర్ అనేది బయటికి పోవడం అనేది జరుగుతుంది. ఈ రకంగా క్యూర్ సెల్ అనేది క్రమక్రమంగా మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ని హెల్తీ చేసే అవకాశం అనేది ఉంది. ప్రతి ఒక్క సెల్ ని క్యూర్ చేసే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రొడక్ట్ ని మనం ఏం చెప్పొచ్చు అంటే సార్థక నామధేయం కలిగిన ప్రొడక్ట్ అని చెప్పి క్యూర్ సెల్స్ అన్నిటిని కూడా క్యూర్ చేస్తుంది. సో ఇలా మనకి జరిగే ప్రక్రియ. క్యూర్ సెల్ ద్వారా ఈ రకంగా బాడీలో ఉన్న అన్ని సెల్స్ హెల్తీ అయిపోయాయి అనుకోండి, ఆటోమేటిక్ గా మన బాడీలో ఏమవుతుంది, ఎక్సలెంట్ గా మనకు ఆర్గాన్స్ హెల్తీ అయిపోతాయి. రివర్స్ ఏజింగ్ అనేది కూడా మనకి ఇక్కడ జరుగుతుంది. మరి ఈ అద్భుతమైన క్యూర్ సెల్ ని ఎలా వాడాలి అనేది చూసుకుంటే, ఇది సాచెట్ రూపంలో చిన్న 2 గ్రాముల పౌడర్ ఉంటుందండి. సాచెట్ లో వైట్ కలర్ సాచెట్ వస్తుంది. ఈ సాచెట్ లో 2 గ్రాముల పౌడర్ ఉంటుంది. ఈ పౌడర్ ని ఉదయాన్నే ఎంప్టీ స్టమక్, ఇంకా సజెషన్ ఏంటంటే బిఫోర్ బ్రషింగ్, మనం ఏం చేయాలని చేసి చాలా జలం ఊరి ఆ పౌడర్ కరిగిపోతుంది. ఊరలేదనుకోండి, కరగలేదనుకోండి, ఒకసారి నాలుకతో తడుపుకున్నాం అనుకోండి ఆ పౌడర్ ని, ఆటోమేటిక్ గా లాలాజలం ఊరుతుంది, కరిగిపోతుంది. మరి కరిగిపోయిన తర్వాత ఆ ద్రావణాన్ని ఏం చేయాలా మనం అంటే, ఒక 5 నిమిషాల పాటు దాన్ని అక్కడే ఉంచడానికి మనం ప్రయత్నము చేయాలి. ఎందువల్ల అంటే అక్కడ నాలుక కింద సూక్ష్మ రంధ్రాలు అనేది ఉంటాయి. కంటికి కనిపించిన సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. ఈ సూక్ష్మ రంధ్రాల ద్వారా డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది ఇది అంటే, గుండె నుంచి బ్రెయిన్ కి మంచి రక్తాన్ని తీసుకువెళ్ళి ధమనిలోకి, రక్తనాళంలోకి డైరెక్ట్ గా వెళ్ళడం అనేది జరుగుతుంది. సో మిగతా ద్రావణం ఏమైతుంది, నిదానంగా మనము మింగేస్తాం. నిదానంగా మింగివేసిన తర్వాత అది డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా ట్రావెల్ చేసి మళ్ళీ బ్లడ్ లోకి కలవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత 5 నిమిషాలకి మీరు గోరువెచ్చని నీళ్ళు ఒక 1/2 లీటర్ గోరువెచ్చని ల్యూక్ వామ్ వాటర్ అనేది తాగాలి. ఆ తర్వాత రోజంతా కనీసం గంటకు ఒక గ్లాస్ వాటర్ అనేది తాగుతూ ఉండాలి. రోజంతా కలిపి కనీసం 4 లీటర్ల వాటర్ తాగారనుకోండి, ఈ ప్రొడక్ట్ అనేది మీ శరీరంలో అద్భుతాలు అనేది సృష్టిస్తుంది. నెక్స్ట్ ఏమిటి అంటే, మనకు బాగా ఉన్నాం అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఏంటంటే డైలీ 1 సాచెట్ అనేది వాడాలి. ఎందుకు వాడాలి అంటే, మీ శరీరాల్లో ఏ ఆర్గాన్ 10% డ్యామేజ్ అయింది, ఏ ఆర్గాన్ 50% డ్యామేజ్ అయింది, ఏ ఆర్గాన్ 30% డ్యామేజ్ అయింది మీకు తెలియదు, నాకు తెలుసు. కాబట్టి ఈ ప్రొడక్ట్ ని ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు ఒక 6 నెలల పాటు మనం వాడుకున్న తర్వాత ఆ తర్వాత సంవత్సరానికి ఒక 3 నెలల పాటు మనం వాడుకుంటున్నాము అంటే, అప్పటి వరకు ఉన్న అక్యుములేషన్ తగ్గట్టు తొలగిపోయి బాడీ అంతా హెల్తీ అవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది. మరి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ తో సఫర్ అయ్యే వాళ్ళు ఏం చేయాలి అంటే, హెల్త్ ప్రాబ్లమ్ తో సఫర్ అయ్యే వాళ్ళు వచ్చేసి రోజుకు 2 సార్లు, అంటే ఉదయం ఒకసారి అరగడుపున, ఆ తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఒకసారి తీసుకోవాలి. ఒక అరగంట అరగంట ఎటువంటి ఫుడ్ అనేది తీసుకోకూడదు, కాఫీ టీ తాగకూడదు, వాటర్ తాగొచ్చు. నేను మెయింటైన్ చేశారనుకోండి, మీ బాడీలో అద్భుతాలు అనేది సృష్టిస్తుంది. సో ఇది వాడే పద్ధతి. అయితే మనకి డయాలసిస్ వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. డయాలసిస్ వాళ్ళకి వచ్చేసి డాక్టర్ ఏదైతే చెప్పింటారో వాటర్ కన్జంప్షన్ 1 లీటరు, 1/2 లీటరు, 1.5 లీటరు ఎంతైతే చెప్పింటారో అంతే తాగాలి వాళ్ళు, అంతకు మించి తాగకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అండ్ డోసేజ్ కూడా మారుతుంది. మీరు అటువంటి వాళ్ళకి ఎవరైనా ఇచ్చేవాళ్ళు ముందుగా మీ సీనియర్ సలహా తీసుకునే ఇవ్వండి, సీనియర్ సలహా లేకుండా ఇవ్వకండి. దాని తర్వాత వచ్చేసి మనకు ఈ ప్రొడక్ట్ వచ్చేసి ఎవరెవరికి మనము ఇవ్వకూడదు అని తీసుకుంటే, ప్రెగ్నెంట్ లేడీస్ కి మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత వచ్చేసి పిల్లలకు పాలిచ్చే తల్లులకి ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. పిల్లలు, మరీ చిన్న పిల్లలు అంటే వద్దు. 12 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా మనం ఇవ్వచ్చు డైలీ 1 సాచెట్. ఒకవేళ ఎవరైనా పిల్లలకి ఏదైనా సమస్యలు ఉన్నాయి అంటే, మీ సీనియర్ సలహా తీసుకుని డోసెస్ తగ్గించి మనం ఇవ్వచ్చు. బట్ ప్రెగ్నెంట్ లేడీస్ కి అండ్ పిల్లలకు పాలిచ్చే తల్లులకి వద్దు. ఇది మనకు జాగ్రత్త పడాలి. ఇక్కడ వచ్చేసి మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంతవరకు ఈ ప్రోడక్ట్ వాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా
మరి వాడిన వాళ్ళకి ఏదన్నా కానీ ఫలితం అనేది కనిపించిందా అనేది ఒక్కసారి చూస్తే, ఇలా ఈ మీటింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందే కొన్ని టెస్టిమోనీస్ అనేది కూడా మీరు స్వయంగా ఎవరైతే వాడారో వాళ్ళే ఆ టెస్టిమోనీ అనేది చెప్పారు. ఈ రకంగా దాదాపుగా 200కు పైగా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కి ఆల్రెడీ రిజల్ట్స్ అనేది అద్భుతమైన రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. అద్భుతమైన వీడియోస్ కూడా ఉన్నాయి. కన్నడ భాషలో, తమిళ భాషలో, తెలుగు భాషలో, హిందీ భాషలో రకరకాల ప్రొడక్ట్స్ సంబంధించి మనకు రకరకాల ప్రాబ్లమ్స్ సంబంధించి మనకు ఆల్రెడీ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఈ 4 నెలల కాలంలో మనం సౌత్ ఇండియాలో స్టార్ట్ చేసి 4 నెలల కాలం అవుతుంది. 4 నెలల కాలంలో కొన్ని వందల ప్రాబ్లమ్స్ కి 100 టెస్టిమోనీస్ అనేది ఆల్రెడీ వచ్చాయి. కాబట్టి నిరభ్యంతరంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రొడక్ట్ ని వాడవచ్చు. సారీ 1 మినిట్ కాల్ అర్జెంట్ కాల్ వస్తుంది. సో మరి ఇక్కడ ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నాం. ప్రోడక్ట్ ఏంటి, ఎలా వాడుతుంది, మన బాడీలో ఎలా పనిచేస్తుంది తెలుసుకున్న తర్వాత మరి ప్రోడక్ట్ ని మనము ప్రమోట్ చేస్తే, వాడిన తర్వాత రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ వచ్చిన తర్వాత దీన్ని ప్రమోట్ చేస్తే, ఇతరులకు ప్రమోట్ చేస్తే, యూజ్ అండ్ రికమెండ్ పాలసీలో మనం ప్రమోట్ చేస్తే మనకి ఏ రకంగా మనకి హెల్ప్ అవుతుంది అని చూసుకుంటే ఒక అద్భుతమైన బిజినెస్ అనేది ఉందండి ఇక్కడ. ఈ అద్భుతమైన బిజినెస్ కి మనం స్టార్టింగ్ ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు ప్రెసెంట్ ప్రీ లాంచ్ లో ఉంది. ఈ ప్రీ లాంచ్ లో ప్రెసెంట్ USDT ద్వారా మనకు అనేది ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఏప్రిల్ లో మనకు వచ్చేసి అఫీషియల్ లాంచ్ అవుతుంది. అఫీషియల్ లాంచ్ అయిన తర్వాత INR అంటే ఇండియన్ నేషనల్ రూపీ ద్వారా మనకి ట్రాన్సాక్షన్స్ అనేది మనం చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకి $62 USDT అనేది మనకు అవుతుంది ఒక ప్యాకెట్. మరి ఈ ఒక ప్యాకెట్ లో ఏముంటుంది, మనకు వచ్చేసి 20 సాచెట్లు ఉంటాయి, 20 పౌచెస్. ఈ బ్లూ కలర్ ప్యాకెట్ లో వైట్ కలర్ సాచెట్స్ వచ్చేసి 20 సాచెట్లు ఉంటాయి. ఇప్పుడు ఒక అద్భుతమైన స్పెషల్ ఆఫర్ అనేది మనకి నడుస్తుంది. ఏంటి స్పెషల్ ఆఫర్ అంటే, ఒక ప్యాకెట్ కొన్న వాళ్ళకి ఇంకొక ప్యాకెట్ అనేది ఫ్రీ, అంటే 2 ప్యాకెట్లు వస్తున్నాయి. $62 కి 2 ప్యాకెట్స్ అనేది ఇప్పుడు వస్తున్నాయి. అంటే దాదాపు $124 వాల్యూ చేసే ప్రొడక్ట్ అనేది $62 కే వస్తుంది. ఇది ఒక అద్భుతమైన ఆఫర్. ఇక్కడ పీవీ బిజినెస్ వాల్యూమ్ అనేది, అంటే ఇన్కమ్ క్యాలిక్యులేషన్ కోసం బిజినెస్ వాల్యూమ్ అనేది 50 PV గా మనకి ఇక్కడ కన్సిడర్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క ప్రొడక్ట్, ప్రతి ఒక్క జాయినింగ్. మరి ఇక్కడ స్టార్ట్ అయ్యారు మీరు. స్టార్ట్ అయిన తర్వాత మనం వచ్చేసి ఇతరులకి ప్రమోట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాం. ఇతరులకి ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఏంటి, 5 రకాల ఇన్కమ్స్ ఉంటాయి. మొట్టమొదటిది ప్రమోషనల్ రివార్డ్, మ్యాచింగ్ ఇన్కమ్, రెండోది, మూడోది వచ్చేసి స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, నాలుగోది లైఫ్ టైం రివార్డ్స్, ఐదోది ర్యాంక్ అచీవ్మెంట్, రాయల్టీ. ఇందులో మొట్టమొదటి తీసుకుంటే ఇది ఒక అద్భుతం అని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు వచ్చారు, కొన్నారు, ఈ ప్రోడక్ట్ మీకు వచ్చింది, మీరు వాడుకున్నారు. తర్వాత మీరే డైరెక్ట్ గా వాళ్ళకి ప్రమోట్ చేశారు, వాళ్ళకి ప్రోడక్ట్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంట్రొడ్యూస్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే, ఏ ప్రోడక్ట్ $62 కి ఆయనకి 2 ప్యాకెట్లు వెళ్ళిపోయి వచ్చేస్తాయి. మీకు కూడా 2 ప్యాకెట్లు, $60 కి 2 ప్యాకెట్లు అనేది వచ్చింది. ఆ తర్వాత మీరు ఇద్దరిని ప్రమోట్ చేస్తుంది కంపెనీ ఏం చేస్తుంది ఇక్కడ మీకు అంటే, ప్రమోట్ రివార్డ్ కింద మీకు 2 ఆప్షన్స్ అనేది ఇస్తుంది. మీ ఐడి ఓపెన్ చేస్తే మీ ఐడిలో 2 రకాల ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏముంటుంది ఆప్షన్స్ లో అంటే, ఒకటి ప్రొడక్ట్ కావాలన్నా లేదా డబ్బులు కావాలన్నా, ఈ 2 ఆప్షన్స్ అనేది వస్తుంది. అంటే ప్రొడక్ట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, డబ్బులు అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రెండింటిలో ఏదో ఒకటి. ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు ఒకటి, మీరు మీకు 6 ప్యాకెట్ల ప్రొడక్ట్ అనేది ఫ్రీగా కంపెనీ అనేది ప్రోడక్ట్ వచ్చేసి ఇమీడియట్ గా మీకు వస్తుంది. ఈ రివార్డ్ ప్రొడక్ట్ వచ్చేసి ఒక 15-20 రోజుల్లో మీకు అందుతుంది. కొరియర్ ద్వారా మీకు అందుతుంది. 20 సాచెట్లు ఉంటాయి, 120 సాచెట్స్ ప్రొడక్ట్ అనేది మీకు ఫ్రీగా వస్తుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా ఈ ప్రొడక్ట్ ని వాడుకోవచ్చు, అవసరం లేకుండా వాడుకోవచ్చు. ఇంతని ప్రమోట్ చేస్తే ఫ్యామిలీ మొత్తం ఈ ప్రొడక్ట్ ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండో ఆప్షన్ ఏంటి, ఒకవేళ ప్రొడక్ట్ కాదు నాకు డబ్బులు కావాలి అని మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వారానికి $3 ప్రకారంగా 104 వారాల పాటు మీకు రావడం లేదు. టోటల్ ఎంత, $312. ఈ రకంగా ప్రతి 2 డైరెక్ట్ రిఫరల్స్ కి ఈ ఆఫర్ అనేది రిపీట్ అవుతుంది. మరి ఈ ఆఫర్ అనేది ఎంతవరకు ఉంటుంది అనేది తీసుకుంటే 31 డిసెంబర్ 2025 అంటే ఈ సంవత్సరాంతం వరకు ఈ ఆఫర్ ఉంటుంది, ఆ తర్వాత ఉండదు.
ఈలోగా ఎవరైతే అచీవ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా 104 వీక్స్ ఈ రివార్డ్ అనేది ఖచ్చితంగా దొరకడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ రిపీట్ అన్నాం అంటే ప్రతి 2 డైరెక్ట్ రెఫరల్స్ కి రిపీట్ అవుతుంది ఈ ఆఫర్ అంటే ఇలాగా. డైరెక్ట్ రెఫరల్స్ అంటే మీకు $3. అదే 4 డైరెక్ట్ రెఫరల్స్ చేశారనుకోండి వీక్లీ ఇన్కమ్ $6 అవుతుంది. ఈ రకంగా 10 డైరెక్ట్ చేస్తే 20 డైరెక్ట్ చేస్తే వారానికి $30. అదే ఒక ఐడికి మాక్సిమం లిమిట్ 100 డైరెక్ట్లు. 100 డైరెక్ట్ చేస్తే మీకు వారానికి $150 ప్రకారంగా 104 వారాల పాటు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. జస్ట్ ఇద్దరిని ఇంక్లూడ్ చేయడం ద్వారా పాసివ్ ఇన్కమ్ తీసుకునే ఒక గొప్ప ఆపర్చునిటీ ఇక్కడ మీకు ఉంది. రెండోది మ్యాచింగ్ ఇన్కమ్. ఈ మ్యాచింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇందాక మనం వచ్చేసి బిగినింగ్ లో చెప్పాం 50 BV బిజినెస్ వాల్యూమ్. ఈ బిజినెస్ వాల్యూమ్ పైన మనకి క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. టీమ్ ఏ టీమ్ బి 2 టీమ్స్ ఉన్నాయి. మరి ఈ టీమ్ ఏ టీమ్ బి ద్వారా మీకు ఏదైతే వాల్యూమ్స్ వస్తున్నాయి బిజినెస్ అనేది వస్తుందో ఆ బిజినెస్ లో బీవీ పైన వచ్చిన బీవీ మ్యాచింగ్ బీవీ పైన మీరు వచ్చేసి 5% అనేది రావడం జరుగుతుంది. అంటే ఒక జతకి $2.5 అని చెప్పేసి అనుకోవచ్చు. ఒక రోజుకి $500 అనేది మనకు క్యాపింగ్ లిమిట్ అనేది ఉంటుంది. లో మీకు మొత్తం 15 ర్యాంక్ ఉన్నాయి. ఈ 15 ర్యాంకుల్లో 6వ ర్యాంక్ వచ్చేసి సిల్వర్. మరి ఈ సిల్వర్ మీరు అచీవ్ చేశారనుకోండి ఈ 5% మ్యాచింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఈ 5% కి ఇంకొక 5% జత అయ్యి మొత్తం % అనేది మ్యాచింగ్ పైన మీకు రావడం జరుగుతుంది. $1000 పర్ డే అంటే ఒక రోజుకి $1000 వరకు కూడా మీరు ఇక్కడ సంపాదించే అవకాశం అనేది డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. మరి ఈ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అనేది ఏదైతే ఉందో మనకు ఇది ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఇది కరెక్ట్ గా క్యాలిక్యులేషన్ చేసుకుని క్యాలిక్యులేషన్ అనేది మనకు చూసుకుంటే పేపర్ పైన పెన్ పేపర్ తీసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటే అంత హ్యూజ్ ఇన్కమ్ అనేది ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మరి ఏంటి ఇది అంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరినైతే బిజినెస్ లోకి ఇంట్రొడ్యూస్ చేశారో వాళ్ళకి మీరు స్పాన్సర్ చేశారు, వాళ్ళకి మీరు హెల్ప్ చేశారు, ఈ బిజినెస్ లో హెల్ప్ చేశారు, ఎలా చేయాలో నేర్పించారు, ప్రొడక్ట్ గురించి నేర్పించారు, వెబ్సైట్ గురించి నేర్పించారు. నేర్పించి వాళ్ళు మ్యాచింగ్ ఇన్కమ్ సంపాదించేలాగా వాళ్ళకు మీరు సపోర్ట్ చేశారనుకోండి వాళ్ళకు వచ్చిన మ్యాచింగ్ ఇన్కమ్ పైన మీకు 10% అనేది రావడం జరుగుతుంది. మీరు డైరెక్ట్ గా ఎంతమందిని రెఫర్ చేసినా ఇతను 10 మంది కావచ్చు 20 మంది కావచ్చు ఎంతమందిని రెఫర్ చేసినా వాళ్ళందరూ కూడా మీ ఫస్ట్ లెవెల్. ఈ ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళ పైన మీకు 10%. ఫస్ట్ లెవెల్లో ఉన్న వ్యక్తులు ఎవరినైతే కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తారో వాళ్ళు సెకండ్ లెవెల్. ఆ సెకండ్ లెవెల్ పైన కూడా వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ పైన కూడా 10%. అండ్ థర్డ్ లెవెల్ తో వచ్చే మీ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ పైన 10%. ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్, అప్ టు 5 లెవెల్స్ వరకు కూడా మనకి 10% వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ పైన మ్యాచింగ్ ఇన్కమ్ పైన మీకు 10% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతం. జనరల్ గా ఎన్నో ప్లాన్స్ మనం విన్నాం చూసాం. మరి అక్కడ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అనేది కూడా కొన్ని ప్లాన్స్ లో ఉండేది. మరి అక్కడ ఏం జరిగేది అంటే ఫస్ట్ బిగినింగ్ లో 10% వస్తే తర్వాత 10%, 6%, 3%, 2%, 1% అనేది లెవెల్ పెరిగే కొద్దీ తగ్గేది పర్సెంటేజ్. ఇక్కడ ఫ్లాట్ గా 5 లెవెల్స్ లో 10% ఇవ్వడం వల్ల హ్యూజ్ వాల్యూమ్స్ లోపల 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళలో హ్యూజ్ వాల్యూమ్స్ అనేది హ్యూజ్ ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ తీసుకుంటే లైఫ్ టైం రివార్డ్స్. లైఫ్ టైం రివార్డ్స్ లో మొత్తం 15 ర్యాంకులు ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్. ఈ 15 ర్యాంకులు ఎలా సాధించాలి అంటే ఇక్కడ ఏదైతే వాల్యూమ్ అనేది కనిపిస్తుందో 1400 బీవీ మ్యాచింగ్ అంటే ఏ టీం నుంచి 1400 బి టీం నుంచి 1400 బీవీ మ్యాచింగ్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మీరు 1 స్టార్ ర్యాంక్ అచీవ్ చేస్తారు. 1 స్టార్ ర్యాంక్ కి $100 అనేది రివార్డ్ వస్తుంది. తర్వాత 3500 బీవీ మ్యాచింగ్ 3500 బి టీం నుంచి 3500 మ్యాచింగ్ అయినప్పుడు $150 అనేది వస్తుంది. ఇక్కడ 1400 తర్వాత 3500 ఏదైతే ఉందో ఇది మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి 1400 బీవీకి ఇంకొక 2100 బీవీ అనేది జత అయిందనుకోండి 3500 అయిపోతుంది. క్యూములేటివ్ వాల్యూమ్ టోటల్ అంతా కలిపి 3500 బీవీ మ్యాచ్ అయితే $150. 3 స్టార్ అయితే $250, 4 స్టార్ అయితే $750, 5 స్టార్ అయితే $1250, సిల్వర్ అయితే $2500 వన్ టైం రివార్డ్. ఇలా టోటల్ క్రౌన్ అంబాసిడర్ దాకా మీరు తీసుకుంటే టోటల్ రివార్డ్ డియర్ ఫ్రెండ్స్
కళ్ళు చెదిరిపోయే ఫిగర్ ఇది. ఎందుకంటే ఇంత గొప్ప ఇన్కమ్ $5 మిలియన్ అంటే $50 lakh అని చెప్పేసి దీన్ని మనకొచ్చేసి ఈ రోజు డాలర్ ప్రైస్ 92, 93 నడుస్తుంది. మరి ఆ ప్రైస్ తో మనం కంపేర్ చేసి మనకు మల్టిప్లై చేసుకుంటే ఈ ఒక్క రివార్డ్స్ ఇన్కమే 46 CR అనేది అవుతుంది. 46 అద్భుతమైన సో ఇలా మనకొచ్చేసి ఇది అంటే మనకు ఒక నిర్ణయం తీసుకొని ఒక సంకల్పం తీసుకొని రాబోయే 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళలో నేను ఖచ్చితంగా ఇది క్రౌన్ అంబాసిడర్ ర్యాంక్ సాధించే తీరాలని ఒక దృఢ సంకల్పంతో మీరు స్టార్ట్ చేసి సాధించినట్లయితే ఈ అద్భుతాన్ని మీరు ఆవిష్కరించవచ్చు మీ జీవితంలో. నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ అచీవ్మెంట్ రాయల్టీ. ఇక్కడ మనకు వచ్చేసి జనరల్ గా ప్రతి కంపెనీలో ఏముంటుందంటే రాయల్టీస్ అనేది టాప్ ర్యాంక్స్ లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి బేసిక్ ర్యాంక్ అంటే 3వ ర్యాంక్ నుంచి 3 స్టార్ అయిన వెంటనే 3 స్టార్ అయిన వెంటనే మీ టీం మీ డైరెక్ట్ రెఫరల్ టీం ఏదైతే ఉందో రెఫరల్ టీమ్ లో జరిగే ప్రతి సేల్, ప్రతి జాయినింగ్, ప్రతి ఐడి పైన 1% అనేది మీకు రావడం. ఈ ఐడి పైన 1% అంటే ఏమి? ఒక ఐడి అంటే అర్థం ఏంటి? 50 బీబీ. 50 బీబీ పైన 1% అంటే $0.5 రియల్ టైమ్ లో అంటే విత్ ఇన్ సెకండ్స్ మీ వాలెట్ లో జమ అవుతుంది. మిగతా ఇన్కమ్స్ అన్ని కూడా ఏంటి? మనకి ప్రొమో రివార్డ్ అనేది వీక్లీ వచ్చేది. మరి నెక్స్ట్ మిగతా ఇన్కమ్స్ అన్ని కూడా రాత్రి 12 గంటల కట్ ఆఫ్ ఏదైతే ఉందో కట్ ఆఫ్ అయిన తర్వాత జనరేట్ అవుతుంది. ఈ ర్యాంక్ అచీవ్మెంట్ రాయల్టీ మాత్రం రియల్ టైమ్ లో విత్ ఇన్ సెకండ్స్ అనేది మీ వాలెట్ కి జమ అవుతుంది. మరి మీకు 3 స్టార్ కి 1% వస్తుంది. అదే 5 స్టార్ అయ్యారనుకోండి 2%, సిల్వర్ అయితే 3%, గోల్డ్ అయితే 4%, అంటే డైమండ్ అయితే 5%. ఇది గ్యాప్ కమిషన్, డిఫరెన్షియల్ కమిషన్ బేసిస్ మీద మీకు డిస్ట్రిబ్యూటర్ చేయడం జరుగుతుంది. అద్భుతమైన ఇన్కమ్. ఇయర్ ఫ్రెండ్స్ ఈ రకంగా మొత్తం 5 రకాల ఇన్కమ్స్ తో మనకు ఈ అద్భుతం అనేది రావడం మన ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ఎందుకు న్యూ ఇయర్ ని మనము ఎంచుకోవాలనేది ఒకసారి చూస్తే ప్రీ లాంచ్ ఫేజ్ బిగినింగ్. ప్రతి ఒక్క లీడర్ మనకి వచ్చేసి ప్రతి ఒక్క వ్యక్తి ఏమనుకుంటారు అంటే ఒక అద్భుతమైన ప్రొడక్ట్, ఇన్స్టెంట్ గా రిజల్ట్ ఇచ్చే ప్రొడక్ట్, కంపెనీ ఆపర్చునిటీ నాకు ఇనిషియల్ స్టేజ్ లో దొరికిందంటే ఖచ్చితంగా నేను దాంట్లో విజయం సాధిస్తాను. ఆ విజయం సాధించడమే కాకుండా నా జీవితాన్ని మార్చుకోవడమే కాకుండా ఎంతో మందికి నేను ఆపర్చునిటీ ద్వారా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొస్తాను అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇటువంటి ఆపర్చునిటీ ఈ రోజు మీ కళ్ళ ముందు ఉంది ఫ్రెండ్స్. దీన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని మీరు యాక్సెప్ట్ చేసి దీన్ని అమలు చేసినట్లయితే అద్భుతాలని సృష్టించవచ్చు. ప్రోడక్ట్ ఎక్సలెంట్ ప్రొడక్ట్, లయబిలిటీ ఫ్రీ ప్లాన్, ఎక్సలెంట్ గా మనకు ఆల్రెడీ మనకి రిజల్ట్స్ అనేది ఎస్టాబ్లిష్ అనేది అయిపోయిన ప్లాన్, బిజినెస్ ప్లాన్, లీడర్ ఓరియంటెడ్ బిజినెస్ ప్లాన్, వాల్యూమ్ బేస్డ్ బిజినెస్ ప్లాన్, కండిషన్స్ అనేది ఎక్కువ లేకుండా ఉండే బిజినెస్ ప్లాన్. ప్యాసివ్ ఇన్కమ్ జస్ట్ ఫస్ట్ స్టెప్ అంటే ఇన్కమ్ వచ్చేస్తేనే ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అయ్యేది. రాయల్టీ తీసుకుంటే థర్డ్ ర్యాంక్ నుంచే బిగినింగ్ లోనే మనకి వస్తున్న ప్లాన్. వాల్యూమ్ బిల్డింగ్ ఇన్కమ్, సో రియల్ టైం పే ప్లాన్, క్విక్ టైమ్ అచీవర్స్, ఫాస్టెస్ట్ అచీవర్స్. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ 4 నెలల కాలంలోనే మన టీంలో మన సౌత్ ఇండియాలో తీసుకున్నట్లయితే అద్భుతాలు సృష్టించారు. 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్, సిల్వర్, రూబీ, ఇన్ కమింగ్ డేస్ లో గోల్డ్ కూడా మనకి ఇటువంటి అద్భుతమైన ఆపర్చునిటీని మన సౌత్ ఇండియాకి తీసుకొచ్చిన గ్రేట్ లీడర్, గ్రేట్ మెంటార్ లయన్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఈ ప్రెజెంటేషన్ ఇక్కడితో ముగిస్తున్నాను డియర్ ఫ్రెండ్స్. ఇది ఒక అద్భుతమైన అవకాశం, అద్భుతమైన స్టెప్ మీ జీవితంలో. మీరు ఖచ్చితంగా ఇందులో విజయం అనేది సాధించడానికి అవకాశం ఉంది. ఈ రోజు 4 నెలల క్రితం నేను స్టార్ట్ చేసి నేను సిల్వర్ అయ్యాను, ఇంకొకరు వచ్చేసి మన శ్రీనివాస్ గారు రూబీ అయ్యారు, ఇంకొకరు వచ్చేసి మనకు లయన్ గారు గోల్డ్ అవబోతున్నారు. అంటే మేము కూడా మీలాంటి అత్యంత సాధారణమైన వ్యక్తులమే. మేము ఈ రోజు దీన్ని సాధించగలిగాము అంటే ఖచ్చితంగా మీరు కూడా సాధించగలరు. సంకల్పం తీసుకోండి, నిర్ణయం తీసుకోండి, వర్క్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడం ఖాయం. అందరూ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ ప్రెజెంటేషన్ ఇక్కడ ముగిస్తున్నాను. సార్ ఓవర్ టు యూ హెచ్రావు సార్. సార్ గ్రేట్ ప్రెజెంటేషన్ సార్, సూపర్ ప్రెజెంటేషన్. ఫ్రెండ్స్ ఇంతవరకు ఏదైతే మనం సార్ చెప్పారో కూడా సక్సెస్ అయ్యి ప్రతి మాట ఏదైతే సార్ చెప్పారో అన్ని కూడా వాల్యుబుల్. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్ అయినటువంటి ప్రాజెక్ట్ గురించి ఈరోజు మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రొడక్ట్ అనేది 100% వర్క్ అవుతుంది. చాలా మందికి ఎంతో టెక్నాలజీ వచ్చేసాయి.
ఎలాంటి అంటే మిరాకిల్స్ అయినా జరుగుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. అసలు ఇట్లు కూడా పనిచేస్తుందా ఈ ప్రొడక్ట్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వండర్ అవుతున్నాం. అలాంటి రిజల్ట్స్ అనేది ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రొడక్ట్ రిజల్ట్ ఒకటే కాదు, ఈరోజు ఇంతమంది ఇన్కమ్ లేకుండా, అంటే ఎన్నో ప్రాజెక్ట్ ఇన్కమ్ లేకుండా ఈరోజు అయితే ఈరోజు దీని ద్వారా ఎంతో మంది ఇన్కమ్ చాలా మంది లక్షల్లో అర్న్ చేయడం జరిగింది అనమాట. ఈ రోజు ఒక సక్సెస్ అయిన పర్సన్ ని ఇన్వైట్ చేసి మాతో అతను కూడా మంచి ఇన్కమ్ తీసుకుని దీని ద్వారా ఒక సక్సెస్ సాధించినటువంటి మన నాగభూషణ్ గారు మన ఇక్కడ ఉన్నారు. సార్ వెల్కమ్ సార్, నాగభూషణ్ సార్, కర్ణాటక నుంచి సక్సెస్ అయిన పర్సన్. సో సార్ కోస్ట్ చేస్తారు సార్. ఈ నాగభూషణ్ సార్ థ్యాంక్ యూ. నా పేరు నాగభూషణ్ అండి. నేను కర్ణాటక నుంచి మాట్లాడుతుంది. నేను ప్రోడక్ట్ వాడే స్టార్ట్ చేసినాక అంటే నాకు ఇంట్రొడ్యూస్ అయ్యింది శ్రీనివాస్ సార్ గారు. చెప్పినప్పుడు నేను ఫస్ట్ అయితే వినలే, తర్వాత ప్రోడక్ట్ కదా చూస్తాము అని ప్రోడక్ట్ అంటే దానికి ఏమేంటంటే షుగర్ ఉండేది. షుగర్ మోకాళ్ళ నొప్పులు కింద కూర్చొనే దానికి కష్టపడేది నేను. అంటే భోజనం నెలలో కూర్చోబెడితే చాలా కష్టమవుతా ఉండే, చాలా చాపుకునే కూర్చోవాలి. ఆ టైప్ ఉండింది. షుగర్ నార్మల్ అయ్యా, బ్యాక్ పెయిన్ ఉండేది, బ్యాక్ పెయిన్ కూడా నార్మల్ అయ్యా. దీంతో పాటు ఎప్పుడు తెల్లద్దాలు వేసుకున్నాను, ఇంటికి అద్దాలు వేసుకునే ఉంటుండే. అది కూడాను ఇప్పుడు రిమూవ్ చేయగలను, నాకు ಯಾವುದೇ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎప్పుడు నాకు రిజల్ట్ బాగా వచ్చిన నేను చాలా జనానికి నేను చెప్పేకి స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో నేను మా మిస్సెస్ పిల్లలు అందరూ వాడేకి స్టార్ట్ చేస్తాను. రిజల్ట్ బాగా వచ్చాయి. ఆ ఫ్రెండ్స్ చెప్పింది అట్లా ఫ్రెండ్స్ ఈ సర్కిల్ లా వాడే షురూ చేసి ఇట్లే ఒక్కొక్కరికి చెప్తా నేను కూడా ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు ఇట్లే ఇప్పుడు 5 స్టార్ లో ఉన్నాను సార్. ఇప్పుడు 5 స్టార్ అయినప్పుడు నాకు ఇన్కమ్ అనేది ముందు అయితే నాకు ఐడి చేసుకునే కూడా కష్టం ఉండేది, డబ్బులు ఉండలేదు. చాలా కష్టపడి ఏదో చేసుకొని ఐడి చేసుకొని ప్రోడక్ట్ వాడతా బాగుండేదాన్ని. అందరికీ చెప్పుకొని వస్తా ఈ రోజు నేను కూడా మంచి ఇన్కమ్ అనేది అర్న్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రోడక్ట్ వాడి నేను వేరే చెప్పేటప్పుడు రిజల్ట్ వస్తుంది కదా, ప్రోడక్ట్ లా దమ్ముంది, ఈ ప్రోడక్ట్ దమ్ముండే దాని నుంచి వేరే వాళ్ళకి చెప్పొచ్చు, చేయొచ్చు అనేది మైండ్ లో ఫిక్స్ అయింది. మైండ్ లో ఫిక్స్ అయినాక ప్రతి దినము కూడా నేను ఒక 5 మెంబర్స్ కన్నా నేను చెప్పాలా మన ఆ ప్రోడక్ట్ ಬಗ್ಗೆ, ఆ రిజల్ట్ ಬಗ್ಗೆ చెప్పుకొని ఈ రోజు 5 లక్షల పైన దాదాపు 6 లక్షల వరకు నేను అర్న్ చేసినాను. జస్ట్ 3 మంత్స్ లో ఇంత అర్న్ చేసినాను. నాతో పాటు 1 lakh, 2 lakh, 3 lakhs వరకు అర్న్ చేసినాను. 10,000, 20,000 చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా అర్నింగ్ అనేది రిజల్ట్ చెప్తుంది. రిజల్ట్ అయిన తక్షణం మనకి అట్లా అర్నింగ్ అనేది ఎవరు కావాల్సిన చేయొచ్చు. చేత అయ్యేలేదు ఆ రోజు వద్దు సార్ అని ఏమైనా ఉంటుంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. నా దగ్గర డబ్బులు లేదు, టీ తాగే కూడా నాకు కష్టం ఉండే. ఎవరైనా వచ్చి టీ అడుగుతా నా దగ్గర డబ్బులు ఉంటా ఉండేది. అంత కష్టంలో ఉన్నప్పుడు నాకు ఇది సంజీవిని దొరికింది. 2 తరాలు నాకు హెల్త్ ఇచ్చినట్ల సంజీవిని 2 కూడా నాకు దొరికింది. నాతో పాటు ఇప్పుడు మా ఇంట్లో అడిగిన తక్షణం డబ్బులు ఇచ్చి అట్లా అయిండాను. కష్టం కనపడతా ఉండలేదు. అంటే వీళ్ళు మా సీనియర్స్ ఏం చెప్తారో వాళ్ళది ఎప్పుడు వాళ్ళు ఏం చెప్తే దాన్ని వింటూ చేసుకుంటూ పోతా ఉన్నాను. ప్రతిరోజు నేను మార్నింగ్ జిమ్ లో ఉంటా. వీక్లీ 3 times ఏముంది జిమ్, ఒక్క రోజు కూడా నేను మిస్ అయ్యింది ఇదివరకు. ఇక్కడ ఉంటే ప్రతి ఒక్కటి నేర్చుకొని వచ్చేది నా అనుభవం అయింది. అట్లనే నేను చాలా జనం హెల్ప్ చేస్తా ఈ రోజు నా ఇన్కమ్ వచ్చి 6 లక్షలు దగ్గర 6 లక్షలు అయింది సార్. థ్యాంక్ యూ సార్. జీరో సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
చూసారా ఫ్రెండ్స్, ఇట్లా ఒక్కొక్కటి కదిపితే ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తే అసలు మనకు టైం చాలు. అలా అలా చెప్తారన్నమాట. అంటే కొన్ని వందల మంది సక్సెస్ అయ్యారు. అంటే ఇక్కడ ఆరోగ్యం సార్ ఫస్ట్ చెప్పారు, హెల్త్ అనేది సార్కి హెల్త్ ఎన్నో రకాలుగా ఆయనకి ఆరోగ్యం అనేది సెట్ అయింది. దాంతో పాటు ఆయన ఫైనాన్షియల్ కూడా ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంత అడిగినా సరే ఇచ్చే స్థితికి వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఫైనాన్స్ ఫ్రీడమ్ అనేది 100% తీసుకోవచ్చు. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. కాబట్టి ఇంకా ఎన్నో అంటే దీంట్లో ఒక ప్రజెంటేషన్ ఒక్కొక్కరితో మేము ఈ విధంగా చెప్పించడం జరుగుతుంది. సో నెక్స్ట్ కొంతమంది హ్యాండ్ రైజ్ చేస్తారు. సో ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సెషన్ లో మీ యొక్క టెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఒకటి ఏమంటే, ఈ ప్రోగ్రామ్ లో మీరు ఎవరైతే షేర్ చేసుకోవాలనుకుంటారో గ్రూప్ లేదంటే 3 స్టార్స్ కి మీరు ఇన్ఫార్మ్ చేయండి. సార్ నాది ఒక టెస్ట్ మనీ ఈరోజు నాకు వచ్చింది, నేను జూమ్ లో చెప్తానని చెప్పినట్లయితే వాళ్ళ ద్వారా మేము చెప్పించడం జరుగుతుంది. ఓకేనా? సో అలాగే నా యొక్క సక్సెస్ గురించి కూడా నేను చెప్పాలనుకున్నప్పుడు కూడా మాకు ఇంటిమేట్ చేస్తే వాళ్ళకి మాత్రమే ఇన్వైట్ చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, అందరికి ఒకరికి ఇస్తే ఒకరి టైం సరిపోదు. సో సార్ చెప్పినటువంటి వంశం ఏంటంటే, సక్సెస్ ఏ విధంగా అయ్యాడంటే జూమ్ అన్నమాట. జూమ్ అనేది మనము ఇక మనకు ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది, దానికి ఇన్వైట్ చేయడం. తర్వాత ఎవ్రీడే ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. సక్సెస్ పర్సన్స్ ఎంతో మంది, దీనిలో రూబీ ర్యాంక్ తర్వాత సిల్వర్ ర్యాంక్ అయినటువంటి ఎంతో మంది లీడర్స్ ఏ విధంగా సక్సెస్ కావాలి, మనం ఎలా పోవాలి, ఒక ప్లానింగ్ గైడ్ లైన్స్ అనేది ఇస్తారు. కాబట్టి అందరూ కూడా సక్సెస్ అవుతారు. ఈ రోజు మనకు ప్రెజెంటేషన్ ఇచ్చినటువంటి స్పెషల్ గార్డ్స్ కూడా ఎక్సలెంట్ పర్సన్, ఆల్రెడీ సక్సెస్ పర్సన్ అనమాట. సో సార్ కూడా మనకి ఎన్నోసార్లు మన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మనం అటెండ్ అవుతుంటే 100% మనం సక్సెస్ అవుతాం. కాబట్టి ఆల్రెడీ ఇది ప్రూవెన్ సిస్టమ్. ప్రతి ఒక్కరు కూడా మీకు ఈ రోజు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి మీరు హార్ట్ఫుల్ గా మీరు థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే ఇలాంటి అవకాశం మీకు ఇచ్చినారంటే రియల్ గా మీ లైఫ్ కి ఒక దారి చూపించినట్లే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పండి. అలాగే ఎవరైతే మీకు ఇన్వైట్ చేశారో వాళ్ళతో ఒకసారి మీరు ఏమన్నా ఉంటే మీ క్వశ్చన్స్ ఉంటే క్లియర్ చేసుకొని ఈ రోజే కాదు ఇప్పుడే ఇది స్టార్ట్ చేసినట్లయితే ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలని కోరుకుంటూ సో ఇంతటితో వైండ్ అప్ చేస్తున్నాం. సార్ ఓవర్ టు సార్. సార్ థ్యాంక్ యూ సార్, సూపర్ సార్. నాగభూషణ్ సార్ కంగ్రాచులేషన్స్, మీరు త్వరలో అత్యంత వేగంగా మీరు సిల్వర్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ఇక్కడ హ్యాండ్ చేశారో మీ యాక్టివ్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే వాళ్ళని కన్సల్ట్ చేయండి. ఇప్పుడు టైం అనేది అయిపోయింది కాబట్టి మనం సిస్టమ్ లో వచ్చేసి దయచేసి అర్థం చేసుకోండి. మీ ఇమ్మీడియట్ సీనియర్స్ కి